తెలంగాణ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి పాల్వంచలోని సీతారామ భజన మందిరంలో శుక్రవారం పూజలు నిర్వహించారు. పాల్వంచకు వచ్చిన హోంమంత్రికి కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు స్వాగతం పలికారు. హోంమంత్రికి ఆలయ ఎండోమెంట్ అధికారి రజనీకుమారి, ఆలయ అర్చకులు ఆనందకుమార ఆచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నిలపడానికి కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అమ్మవారిని అక్కడ స్థాపించారు, ఇక్కడ రాములవారిని కూడా స్థాపించారు. రాములవారికి మంచి ఇన్కమ్ వచ్చే సోర్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దాని మీద చిరకాలం ఆయన తండ్రిలాగా ఆయన పేరు కూడా ఇక్కడ కొత్తగూడెంలో మంచిగా నిలిచే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకా రైతుల కొరకు ప్రాజెక్టుల కొరకు ప్రయత్నం చేస్తున్నారు. అన్ని విధాల ఈ యొక్క కొత్తగూడెం జిల్లాను, భద్రాచలం కొత్తగూడెం జిల్లాను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేదానికి ఆయన కృషి చేస్తున్నాడు. మేము ఆ కృషిని అభినందిస్తున్నాం. ఆయన ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో ముందుకు పోతున్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారు నిధులు ఇచ్చి ఈ జిల్లాను బాగా నెంబర్ 1 జిల్లాగా, ఇది కోల్ ఏరియా కొత్తగూడెం, ఇది చాలా పెద్ద ప్రాముఖ్యత ఉన్నటువంటి కోల్ ఏరియా. ఇది ఇక్కడ హెడ్ ఆఫీస్ ఇక్కడే ఉంది, సింగారెడ్డి హెడ్ ఆఫీస్ ఇక్కడ. కాబట్టి చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ఈ జిల్లాను నెంబర్ 1 జిల్లా చేసేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెంకట్రావు గారి నాయకత్వంలో అది సక్సెస్ కావాలని మేము రాములవారి